తాజా 30 రిలయన్స్ జియో ఉచిత ఇంటర్నెట్తో టెలికాం రంగంలో విప్లవం సృష్టించింది. 10 కోట్ల మంది కస్టమర్లను తన అకౌంట్లో వేసుకుంది. ప్రత్యర్థి కంపెనీల వెన్నులో వణుకు పుట్టించింది. జియో అందిస్తున్న ఉచిత ఆఫర్ మార్చి 31తో ముగిసిపోతోంది. ఆ తర్వాత నుంచి జియో కస్టమర్లకు సినిమా చూపించేందుకు ముఖేష్ అంబానీ ప్లాన్ సిద్ధం చేశాడు. ఉచితంగా ఇంటర్నెట్ ఇస్తున్నారంటే రిలయన్స్ మేనేజ్మెంట్ తెలివి తక్కువదేమీ కాదని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈవెన్ ముఖేష్ కూడా ఓ సందర్భంలో 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతోంది పోగొట్టుకోవడానికి కాదని విస్పష్టంగా ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి జియో కస్టమర్లు వాడే ప్రతి ఎంబీ డేటాకు ముక్కు పిండి డబ్బు వసూలు చేయబోతున్నారు. అది కూడా కస్టమర్ల జోబును గుల్లపెట్టే స్థాయిలో డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించారు. జియోలో ప్రారంభ ఆఫర్ 149 రూపాయలుగా ఉంది. ఈ ధరలో జియో ఇచ్చే డేటా ఎంతో తెలుసా? జస్ట్ 300 MB డేటా మాత్రమే. ఇందులోనే ఇంటర్నెట్, వాయిస్ కాల్స్, మెసేజ్లు అన్నీ వాడుకోవాల్సి ఉంటుంది. జియో 4G కాబట్టి కాల్ చేసినా మెసేజ్ చేసినా డేటా తరిగిపోతూ ఉంటుంది. 299 రూపాయలు పెడితే 2GB డేటా ఇస్తోంది. అలాగే 499 రూపాయలతో 4GB డేటా, 999 రూపాయలతో 10GB డేటా ఇస్తోంది. ప్రస్తుతం ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా కంపెనీలు ఇంతకంటే మెరుగైన ప్లాన్లనే అందిస్తున్నాయి. రిలయన్స్ జియోలో ఉండే ఏకైక లాభం ఏమిటంటే రాత్రిపూట అన్లిమిటెడ్ డేటాను ఇస్తోంది. రాత్రిపూట అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు అన్నది ఇంకా రిలయన్స్ ప్రకటించలేదు. బహుశా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల దాకా మాత్రమే అన్లిమిటెడ్ డేటాను ఇచ్చే అవకాశం ఉంది.